ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశ్వానికి సంబంధించి మీకు తెలియని అనేక నమ్మలేని నిజాలు లేదా ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ విశ్వంలో పూర్తిగా డైమండ్స్ తో నిండి ఉన్న ఒక గ్రహం ఉందని? మనలాంటి సామాన్యులు డైమండ్స్ గురించి వినడమే కాని కొనడం మన వల్ల అవుతుందంటారా? ఎందుకంటే ఇది భూమిపై అరుదుగా దొరికే ఒక ఖరీదైన విలువైన ఆభరణం. కానీ ఒక గ్రహమంతా మన భూమిపై ఉన్న రాళ్లలా వజ్రాలే ఉంటే వినడానికే ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం. ఇలా పూర్తిగా వజ్రాలతో నిండి ఉన్న ప్లానెట్ పేరు 55 క్యాన్రి E. ఇది మన సూర్యుడు లాంటి ఇంకొక సూర్యునికి ఉన్న 5 గ్రహాలలో ఇది ఒక గ్రహం. ఆ సూర్యుని పేరు 55 క్యాన్రి. ఈ గ్రహం మన భూమి నుండి 41 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ప్రస్తుతం ఉన్న మన టెక్నాలజీతో ఒక కాంతి సంవత్సరం ప్రయాణించాలంటే 37,200 సంవత్సరాలు పడుతుంది. మరి అక్కడికి వెళ్లి ఈ వజ్రాలు తెచ్చుకోవాలంటే 41 కాంతి సంవత్సరాలు అంటే 1,525,200 సంవత్సరాలు ప్రయాణించాలి. సో మనం అక్కడికి వెళ్ళటం ఒక కలే. ఇంకా ఈ గ్రహం భూమి కంటే 2 రెట్లు పెద్దదిగా ఉండడమే కాకుండా 8 రెట్లు బరువుంటుందట. అందుకే దీనిని సూపర్ ఎర్త్ అంటాం. ఇంకా ఈ గ్రహాన్ని జాసన్ లేదా హెల్ ఆన్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే క్రింద కామెంట్ చేయండి. నంబర్ 2. ఫ్రెండ్స్, మనకు తెలుసు భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్, అదే విధంగా సూర్యుని చుట్టూ తిరగడానికి 365 డేస్ పడుతుందని. కానీ స్లో యాక్సిస్ రొటేషన్ ఉన్న వీనస్ అంటే శుక్రగ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే ఈ శుక్రగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు తీసుకుంటే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి కేవలం 225 రోజులు మాత్రమే తీసుకుంటుంది. కారణం ఏమిటంటే స్లో యాక్సిస్ రొటేషన్ కలిగి ఉండటమే. అంటే నెమ్మదిగా పరిభ్రమణం చేయటమే. ఈ శుక్రగ్రహంపై ఒక సంవత్సర కాలం కేవలం 225 రోజులు మాత్రమే. అంటే ఇంకా 18 రోజులు మిగిలిపోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే క్రింద కామెంట్ చేయండి. నెంబర్ 3. ఫ్రెండ్స్, మీరు స్పేస్ లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా స్పేస్ షూట్ వేసుకోవాల్సిందే. మరి ఆ స్పేస్ షూట్ ఖరీదెంతో మీకు తెలుసా? మీరు స్పేస్ లోకి వెళ్ళాలనుకుంటే 1974లో నాసా తయారు చేసిన స్పేస్ షూట్ ఖరీదు $12 మిలియన్. ఇప్పుడైతే దాని ఖరీదు కేవలం $150 మిలియన్ మాత్రమే. అంటే కేవలం 15 కోట్లు మాత్రమే. ఇందులో 70% కేవలం బ్యాక్ ప్యాక్ ఇంకా మాడ్యూల్ కోసమే ఖర్చు అవుతుందట. సో ఒక స్పేస్ షూట్ కోసమే ఎంత ఖర్చు చేస్తే మిగతా వాటికి ఎంత ఖర్చు చేయాలి? ఫ్రెండ్స్, ఇది విన్న తర్వాత కూడా అంత ఖర్చు పెట్టి మీరు స్పేస్ లోకి వెళ్ళాలనుకుంటే క్రింద కామెంట్ చేయండి. నెంబర్ 4. ఫ్రెండ్స్, సాధారణంగా సూర్యాస్తమయ సమయంలో భూమిపై నుండి సూర్యుని వైపు చూస్తే చుట్టూ ఏ రంగులో కనిపిస్తుంది? నారింజ రంగు అని వెంటనే చెప్పేస్తాం. కానీ ఒక గ్రహంపై సూర్యాస్తమయ సమయంలో సూర్యుని చుట్టూ ఉన్న నీడ మాత్రం నీలం రంగులో కనిపిస్తుంది. ఆ గ్రహమేంటో మీకు తెలుసా? ఆ గ్రహం మార్స్. అదేనండి, అంగారకుడు. ఈ గ్రహం సాధారణంగా ఎరుపు వర్ణంలో ఉంటుంది. కానీ సూర్యాస్తమయ సమయంలో ఈ గ్రహంపై నుండి సూర్యుని చూస్తే చుట్టూ నారింజ రంగులో కాకుండా నీలి రంగులో కనిపిస్తుంది. ఇలా కనిపించడానికి గల కారణం ఈ గ్రహంపై ఇసుక తుఫానుల కారణంగా పైకి లేచిన ధూళే. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే క్రింద కామెంట్ చేయండి. నెంబర్ 5. ఫ్రెండ్స్, మీకు తెలుసు సూర్యుడు ఒక నక్షత్రమని, అంతేకాకుండా అది భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దదని. కానీ అది ఖచ్చితంగా ఎంత పెద్దదో తెలుసుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఎంత పెద్దదంటే ప్రస్తుతం ఉన్న ఈ భూగ్రహం లాంటి 10 లక్షల భూగ్రహాలను నలగగొట్టి ఈ సూర్యుని మధ్యలో ఇమిడ్చేంత పెద్దది. అలా కాకుండా గోళాకారంలో ఉన్న భూగ్రహాలైతే 9,60,000 భూగ్రహాలను దాని లోపల ఫిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే క్రింద కామెంట్ చేయండి. నెంబర్ 6. ఫ్రెండ్స్,
మన సోలార్ సిస్టమ్ లో అత్యంత వేడిగా ఉన్న గ్రహం లేదా ప్లానెట్ ఏంటో మీకు తెలుసా? మన భూమిపై ద హైయెస్ట్ టెంపరేచర్ 58 డిగ్రీస్ సెల్సియస్, ద లోయెస్ట్ టెంపరేచర్ -88 డిగ్రీస్ సెల్సియస్. కానీ మన సోలార్ సిస్టమ్ లో అత్యంత వేడిగా ఉన్న గ్రహం వీనస్ అంటే శుక్ర గ్రహం. ఈ గ్రహంపై టెంపరేచర్ 450 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. నిజంగా శుక్రగ్రహం సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం కాదు, ఇది సూర్యునికి దగ్గరగా ఉన్న రెండవ గ్రహం. అయితే సూర్యునికి అతి దగ్గరగా ఉన్న మొదటి గ్రహం ఏంటో మీకు తెలుసా? మెర్క్యూరీ. దీనినే బుధ గ్రహం అంటాం. దీన్ని బట్టి చూస్తే మెర్క్యూరీ ప్లానెట్ అత్యంత వేడిగా ఉండే గ్రహం అనుకుంటారు, కానీ ఈ గ్రహంపై అస్సలు వాతావరణమే ఉండదు. ఈ బుధ గ్రహంపై టెంపరేచర్ 430 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, అంటే శుక్రగ్రహం కంటే 20 డిగ్రీ సెల్సియస్ తక్కువే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే క్రింద కామెంట్ చేయండి. నెంబర్ 7. ఫ్రెండ్స్, మీకు తెలుసా అంతరిక్షంలో ఎటువంటి సౌండ్స్ వినలేరని? కారణమేంటో మీకు తెలుసా? దానికి కారణం అంతరిక్షంలో ఎటువంటి వాతావరణం ఉండకపోవటమే. అంతేకాకుండా ఇక్కడ ధ్వని తరంగాలు ప్రయాణించడానికి ఎటువంటి మీడియం లేకపోవడం వల్ల ఎటువంటి సౌండ్స్ మీరు వినలేరు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే క్రింద కామెంట్ చేయండి. నెంబర్ 8. ఫ్రెండ్స్, ఒక టీ స్పూన్ సాల్ట్ ఎంత బరువు ఉంటుందో మనం చెప్పొచ్చు. అదే విధంగా ఒక టీ స్పూన్ ఐరన్ పార్టికల్స్ ఎంత బరువు ఉంటుందో కూడా ఈజీగా చెప్పేయొచ్చు. మహా అయితే సాల్ట్ ఒక 10 గ్రామ్స్, ఐరన్ పార్టికల్స్ అయితే ఒక 50 గ్రామ్స్ వేసుకుందాం. కానీ మన భూమికి 617 లైట్ ఇయర్స్ దూరంలో ఒక స్టార్ ఉంది. దాని పేరే న్యూట్రాన్ స్టార్. అయితే దాని నిక్ నేమ్ ఏంటో మీకు తెలుసా? క్యాల్వెరా. ఇక్కడికి వెళ్ళాలంటే ఇప్పటి వరకు మనం తయారు చేసిన ద ఫాస్టెస్ట్ స్పేస్ షిప్ ద్వారా ప్రయాణించిన 11 మిలియన్ ఇయర్స్ పడుతుంది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఈ న్యూట్రాన్ స్టార్ పై ఉన్న పార్టికల్స్ అంటే రేణువులను కేవలం ఒకే ఒక్క టీ స్పూన్ పార్టికల్స్ తీసుకుంటే ఎంత బరువు ఉంటుందో ఊహించగలరా? ఇక్కడ ఒకే ఒక్క టీ స్పూన్ అనేసరికి ఈ వీడియో చూస్తున్న మీరు కేవలం 100 గ్రాములో, 200 గ్రాములో, 300 గ్రాములో లేదా 500 గ్రాములో అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పే నిజాన్ని వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. కేవలం ఒకే ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ న్యూట్రాన్స్ తీసుకుంటే దాని బరువు 1 ట్రిలియన్ కిలోగ్రామ్స్ కంటే ఎక్కువ బరువు ఉంటుంది. అంటే మన ప్రపంచ జనాభా అంతా కలిపిన కేవలం ఒక టీ స్పూన్ న్యూట్రాన్ స్టార్ బరువుకు సరితూగరట. ఆశ్చర్యంగా ఉంది కదా? ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే క్రింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం స్పేస్ కు సంబంధించిన అనేక నమ్మలేని వాస్తవాలు లేదా ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్ తో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.